Hi, hello, welcome to online technology tutorials in Telugu. Angular tutorial in Telugu ki స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం బేసిక్ అప్లికేషన్ Angular ఎలా క్రియేట్ చేయాలో చూసాం. దాన్ని మనం విజువల్ కోడ్ ద్వారా ఓపెన్ చేసి మేనేజ్ చేయడం జరుగుతుందని చెప్పాను. అది వీడియోలో మీకు చూపించడం జరిగింది. ఇప్పుడు Angular కి సంబంధించినటువంటి ఇంకొన్ని స్టాండర్డ్ డెఫినేషన్స్ చూద్దాం. ఎందుకంటే Angular గురించి ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇంకొన్ని డెఫినేషన్స్ లేదా ఇంకొన్ని స్టేట్మెంట్స్ Angular గురించి చూద్దాం బ్రీఫ్గా. ఇక్కడ చూడండి, ఇది ఒక స్టాండర్డ్ డెఫినేషన్. సో Angular గురించి ఏంటి అని ఖచ్చితంగా చెప్పాలంటే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో ఈ విధంగా చెప్పచ్చు. Angular ఈజ్ అన్ అప్లికేషన్ డిజైన్ ఫ్రేమ్వర్క్. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్, గుర్తుపెట్టుకోండి, డిజైన్ ఫ్రేమ్వర్క్. ఓకే అండి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నాడు, డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ అని చెప్తున్నాడు. సో డిజైన్ ఫ్రేమ్వర్క్, డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ దేనికండి? ఫర్ క్రియేటింగ్ ఎఫిషియంట్ అండ్ సోఫిస్టికేటెడ్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్, అంటే ఎస్పిఏ అప్లికేషన్స్. ఎస్పిఏ అప్లికేషన్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇదొక సింప్లిఫైడ్ స్టేట్మెంట్ అనమాట. ఓకే, సో కాబట్టి మిమ్మల్ని Angular ఏంటి అని అడిగినప్పుడు ఈ స్టేట్మెంట్స్లో ఏదైనా ఒక స్టేట్మెంట్ని ఎగ్జాక్ట్గా చెప్పి దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఎలాబొరేటివ్గా. ఓకే అండి. నెక్స్ట్ రెండో స్టేట్మెంట్ చూడండి. Angular ఈజ్ ఎ బైండింగ్ ఫ్రేమ్వర్క్ which binds HTML UI with data came from server in the form of model object. సో ఇది ఫంక్షనాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరిగింది. సో పైన చెప్పినటువంటిది ఒక టైప్ అయితే, అంటే అది ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదా ఒక స్టాండర్డ్ డెఫినేషన్ కింద అనుకుంటే, ఈ రెండోది Angular ఏం చేస్తుంది అప్లికేషన్ డెవలప్మెంట్లో అనేది చెప్పడం జరిగింది. Angular ఈజ్ ఎ బైండింగ్ ఫ్రేమ్వర్క్ అన్నాం. సో ఇక్కడ చూడండి, డిజైన్ ఫ్రేమ్వర్క్ అన్నాం, ఇక్కడ బైండింగ్ ఫ్రేమ్వర్క్ అన్నాం. రెండు కరెక్టేనండి. సో రెండు స్టాండర్డ్ స్టేట్మెంట్సే. సో ఈ బైండింగ్ ఫ్రేమ్వర్క్ అనేది Angular చేసే పనిని రిప్రజెంట్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సో బైండింగ్ ఫ్రేమ్వర్క్ ఏం చేస్తుందండి? బైండింగ్ ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే మనం స్టెప్ బై స్టెప్ ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు కొన్ని స్టాండర్డ్ స్టేట్మెంట్స్ ద్వారా కనుక మనం ఆన్సర్ చెప్పినట్టయితే ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అందుకని మీకు ఈ స్టేట్మెంట్స్ మళ్ళీ నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో యూజర్ ఇంటర్ఫేస్ని, అంటే ఆ యూజర్ ఇంటర్ఫేస్ మళ్ళీ ఏ టెక్నాలజీ ద్వారా అండి? HTML ద్వారా. కాబట్టి HTML UIతో డేటాని బైండ్ చేయడం జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చిందండి డేటా? వెబ్ సర్వర్ నుంచి వచ్చింది. ఏ ఫార్మేట్లో వచ్చిందండి? మోడల్ ఆబ్జెక్ట్ రూపంలో వచ్చింది. ఈ మోడల్ ఆబ్జెక్ట్కి ఏ టెక్నాలజీ వాడతారనేటువంటిది నేను మీకు అప్లికేషన్లో డేటాబేస్తో బైండ్ చేసేటువంటి వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే దానికి ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ మీకు చెప్పాల్సినవి ఉన్నాయి. అవి చెప్పినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి సర్వర్ నుంచి డేటా ఏ ఫార్మేట్లో వచ్చింది, ఓకే అండి, ఆ ఏ టెక్నాలజీ వాడారు, దాన్ని ఏమంటారు, దాన్ని ప్రెజెంట్ మోడల్ ఆబ్జెక్ట్ అంటారని అర్థం చేసుకోండి. ఓకే, రైట్. సో ఈ మోడల్ ఆబ్జెక్ట్ అంటే నథింగ్ బట్ డేటా. దాన్ని ఫ్రంట్ ఎండ్ HTML UIతో బైండ్ చేయడానికి వాడేటువంటిదే Angular అని చెప్పి ఒక స్టేట్మెంట్ ద్వారా మనం చెప్పొచ్చు. నా ఇప్పుడు ఈ బైండింగ్ నేచర్ని బేస్ చేసుకుని ఇది ఏ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్తో ఉంది, లేదా ఇది ఏ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చెందింది, లేదా ఇది ఏ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇంప్లిమెంట్ చేస్తుంది అని అడిగినట్టయితే మనకి రకరకాలైనటువంటి ఆన్సర్స్ చెప్పచ్చు. బట్ ఏదైనా కానీ కాన్సెప్ట్ ఒకటేనండి. చూడండి, బేస్డ్ ఆన్ ద బైండింగ్ నేచర్ Angular కెన్ బి కాల్డ్ యాజ్ MVW అని అన్నాడు. ఇందులో MV ఆల్రెడీ పైనే వచ్చినాయి. చూడండి, HTML UI ఏదైతే ఉందో దాన్ని వ్యూ అంటం జరిగింది. నెక్స్ట్ దాంతో బైండ్ చేసింది ఏంటండి? మోడల్ ఆబ్జెక్ట్. కాబట్టి M. సో M అంటే మోడల్, V అంటే వ్యూ. మరి W అంటే ఏంటండి? W అంటే వాట్ ఎవర్, అంటే అక్కడ ఏదైనా ఉండొచ్చు అని దాని అర్థం. ఏంటండి అది యాక్చువల్గా W అంటే? చూడండి, ఎందుకని అట్లా అనాల్సి వచ్చిందంటే, మీకు ఈ పర్టికులర్ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి కొన్ని పదాలు వినుంటారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టెక్నాలజీతో సంబంధం లేకుండా. అందులో ఒకటి MVC, మోడల్ వ్యూ కంట్రోలర్. ఇందులో ఇక్కడ ఏముంది చూడండి, MV కామన్. ఓకే అండి. నౌ ద C అనేటువంటిది డిఫరెంట్గా వచ్చింది. సో ఇది థర్డ్ క్యారెక్టర్. నౌ ఇక్కడ చూడండి, అట్లాగే MVP మోడల్ వ్యూ కామన్. ఓకే, ఇక్కడ P దట్ ఈస్ నెక్స్ట్. అట్లాగే MV మోడల్ వ్యూ. నౌ VM అంటే వ్యూ మోడల్ అని అర్థం. సో ఈ మూడు కూడా ఒకే ఆర్కిటెక్చర్ అండి ఇంచుమించుగా. ఓకే, ఏం తేడా ఉండదు, రైట్. సో కాబట్టి ఇక్కడ బైండ్ చేయడం జరుగుతుంది.
ఓకే, డేటా దేంతో బైండ్ చేయడం జరుగుతుంది, వ్యూతో బైండ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఎంవి అనేటువంటిది కామన్, ఎంవి తర్వాత ఉండేటువంటిది ఏదైనా సరే వాట్ ఎవర్, అది సి కావచ్చు, పి కావచ్చు, విఎం కావచ్చు. ఓకే అండి, దట్ ఈస్. సో ఏ పర్టికులర్ ప్యాటర్న్ తీసుకున్నా సరే మీరు ఈ ఆర్కిటెక్చర్తో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతోంది అని చెప్పి చెప్పచ్చు. నా కాబట్టి మనం యాంగులర్ అప్లికేషన్లో ఏ ఆర్కిటెక్చర్ ఇంప్లిమెంట్ చేశారు అంటే ఎంవిడబ్ల్యూ అని చెప్పి చెప్పచ్చండి. సో ఎంవి ఈజ్ కామన్, డబ్ల్యూ ఫర్ వాట్ ఎవర్, ఇట్ మే బి సి ఆర్ ఇట్ మే బి పి ఆర్ ఇట్ మే బి విఎం ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే, నా ఇప్పుడు మనం అప్లికేషన్ డెవలప్మెంట్లో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళబోయే ముందు మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకోవాలండి. అదేంటంటే యాంగులర్ అప్లికేషన్ మనం క్రియేట్ చేసినప్పుడు ఆ క్రియేట్ అయినటువంటి రకరకాలైనటువంటి ఫైల్స్, ఫోల్డర్స్, వాటి యొక్క ఇంపార్టెన్స్ బ్రీఫ్గా మాత్రమే తెలుసుకోవాలి. ఎందుకంటే మనం అసలు ఇంతవరకు కోడింగ్కి సంబంధించినటువంటి పాయింట్స్ ఏమి కూడా నేను మీకు చెప్పలేదు. సో కానీ ఇక్కడ ఆ క్రియేట్ అయినటువంటి కొన్ని ఫైల్స్, వాటి యొక్క ఇంపార్టెన్స్లు కొంతవరకు బ్రీఫ్గా. ఓకే అండి, ఎందుకంటే అందులో ఉన్నది పిన్ టు పిన్ మీకు అప్పుడే అర్థం కాదు. అట్లీస్ట్ ఒక 40-50% సిలబస్ కంప్లీట్ అయితే కానీ అది పూర్తిగా అర్థం కాదండి. కానీ ఇక్కడ మనం అట్లీస్ట్ కొంతన్నా ఓవర్వ్యూ ఉండి తీరాలి కంపల్సరీ. ఓకే, సో బ్రీఫ్గా చెప్తాను మీకు అది. సో ఏ లిటిల్ బిట్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద యాంగులర్ ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ అండ్ ద ఫైల్స్. రైట్, వన్ బై వన్ చూద్దాం. ఇప్పుడు మీరు విజువల్ కోడ్లో కనుక ఆ పర్టికులర్ అప్లికేషన్ ఓపెన్ చేసి చూసినట్టయితే మన లాస్ట్ అప్లికేషన్ ఏంటంటే అది డెమో ఏఎన్జి ఏపీపీ, డెమో యాంగులర్ అప్లికేషన్ అనేటువంటిది నేను క్రియేట్ చేసిన ఫోల్డర్. దాని కనుక మీరు విజువల్ కోడ్ ద్వారా ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఈ విధంగా మీకు స్క్రీన్లో ఓపెన్ అయి కనపడుతుంది. ఓకే, నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. రైట్, ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మీరు చూసినట్టయితే డెమో ఏఎన్జి అనేటువంటిది పైన రూట్లో ఉంటుంది. దాని కింద మీకు E2E, node_modules అండ్ SRC అనే 3 రకాల ఫోల్డర్స్ కనిపిస్తున్నాయి. మిగతావన్నీ ఫైల్స్ ఏనండి. కాకపోతే ఇక్కడ ప్రతిదానికి పక్కన ఒక డిఫరెంట్ ఐకాన్స్ ఉన్నాయి చూడండి. అది డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫైల్ని బట్టి ఆ ఐకాన్స్ అనేటువంటివి అక్కడ ఉంటాయి. వీటన్నిటి గురించి విడివిడిగా ప్రతిదానికి మనకు వీడియోస్ వస్తాయండి. కాకపోతే ఇప్పుడు వీటిలో కొన్ని ఇంపార్టెంట్ వాటి గురించి మాత్రం నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. నా ఒకసారి మీకు విజువల్ కోడ్లో దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. ఇగో విజువల్ కోడ్ ఓపెన్ చేశాను. ఇందులో ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్ అనండి. ఇదిగోండి డెమో ఏఎన్జి ఏపీపీ సెలెక్ట్ చేసుకున్నాను, సెలెక్ట్ ఫోల్డర్. రైట్, ఇగో లెఫ్ట్ సైడ్ చూడండి డెమో ఏఎన్జి ఏపీపీ. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ నోడ్ అనేటువంటిది ఎక్స్పాండ్ అయ్యి ఉంది. దీని కనుక మీరు క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా ఎక్స్పాండ్ చేసినట్టయితే దీని లోపల ఉన్నటువంటి సబ్ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ అవన్నీ కూడా ఇలా ఎక్స్పాండ్ అయ్యి కనిపిస్తాయి. సో ఇప్పుడు చూడండి, ఇదిగోండి E2E, node_modules అండ్ SRC, ఈ 3 ఫోల్డర్స్, మిగతావన్నీ కూడా ఫైల్స్ అండి. ఓకే, మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. ప్రతి దాని గురించి మనకి డీటెయిల్డ్గా ఎగ్జాంపుల్తో పాటు నేర్చుకోవాలండి. ఎందుకంటే మీకు ఇప్పుడే ప్రతిదీ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అది కొన్ని ఏమో మనకి బిహేవియర్ని బట్టి అర్థం అవుతాయి, కొన్ని మన ఎగ్జాంపుల్ చేసినప్పుడు అర్థం అవుతాయి, కొన్ని చూడగానే అర్థం అవుతాయి. ఓకే అండి, సో కాబట్టి ఇక్కడ ఒక్కొక్క ఫైల్ గురించి మనం ఒక్కొక్క ఎగ్జాంపుల్లో ఆ ఎగ్జాంపుల్ని ఎగ్జిక్యూట్ చేసి దాన్ని ఉపయోగించినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఎంత చెప్పినా కూడా అది మనం ప్రాక్టికల్గా చేయలేదు కాబట్టి మనకి స్టిల్ అది అన్నోన్ కింద ఉంటుంది. కాబట్టి ఆ కన్ఫ్యూజన్లోకి మనం వెళ్లకుండా జస్ట్ దాని గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ తెలుసుకుని ఇంపార్టెంట్వి అన్నీ వద్దండి, ఇంపార్టెంట్వి మాత్రమే కొన్ని తెలుసుకుంటాం, మిగతావన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఇప్పుడు E2E అనే ఫోల్డరు, node_modules, SRC, ఈ 3 ఫోల్డర్స్ గురించి చూద్దాం వన్ బై వన్. నా మీకు E2E అంటే ఎండ్ టు ఎండ్ అని అర్థం. ఈ ఎండ్ టు ఎండ్ అనేటువంటి ఫోల్డర్ ఏ రకంగా అవసరం మనకి, మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్కి సంబంధించినటువంటి స్టెప్స్ కనుక చూసినట్టయితే మనకి టెస్టింగ్ అనేటువంటి ఒక స్టేజ్ ఉంటుంది. సాఫ్ట్వేర్ క్వాలిటీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ క్లయింట్కి మనం ఇచ్చేటప్పుడు. ఎందుకంటే బగ్స్ ఎన్ని తక్కువ ఉంటే ప్రాజెక్ట్లో అంత క్వాలిటీ ఎక్కువ ఉన్నట్టు. కాబట్టి బగ్స్ ఎలా బయటపడతాయండి, బగ్స్ని మనం ఎలా రిమూవ్ చేయగలం, టెస్ట్ చేసి మాత్రమే రిమూవ్ చేయగలం. సో ఈ టెస్టింగ్ టెక్నిక్స్ అనేటువంటివి మనకి 23 రకాల టెస్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి.
సో ప్రతి ప్రాజెక్ట్కి ఆ 23 రకాల అవసరం లేదండి. కానీ మనకి మెయిన్గా 2 ఇంపార్టెంట్ టెస్టింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఒకటి యూనిట్ టెస్టింగ్, 2 ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్ అని కూడా అంటారు దీన్ని. ఓకే రైట్. ఇంకా చాలా ఉన్నాయి. ప్రజెంట్ ఈ 2 మాత్రం చాలా ఇంపార్టెంట్. యూనిట్ టెస్టింగ్ అండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఆర్ సిస్టమ్ టెస్టింగ్. ఏంటి ఈ 2 అని చూస్తే, యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ ఒక ఇండిపెండెంట్ ఆర్ డిపెండెంట్ ఏదైనా అనుకోవచ్చు అండి, ఒక స్మాల్ ఇండివిజిబుల్ యూనిట్. ఓకే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నా లాస్ట్ వీడియోస్ కనుక మీరు చూసినట్టయితే, సూపర్ మార్కెట్ అనే ఒక అప్లికేషన్ తీసుకుంటే అందులో కేటగిరీస్, ప్రొడక్ట్స్, ఎంప్లాయీస్, డిస్కౌంట్స్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ తీసుకుంటే, మళ్ళీ అగైన్ ఆ మాడ్యూల్స్లో మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి కేటగిరీస్ అనేటువంటి తీసుకుంటే అందులో యాడ్ కేటగిరీ, డిలీట్ కేటగిరీ, ఓకే అండ్ అప్డేట్ కేటగిరీ, సెర్చ్ ఫర్ ఏ కేటగిరీ, ఓకే అండ్ ప్రింట్ కేటగిరీ డీటెయిల్స్ లైక్ దిస్. ఇట్లాంటివన్నీ కూడా మనం ఒక్కొక్క ఆప్షన్ కింద తీసుకోవడం జరిగింది. ఇప్పుడు యాడ్ కేటగిరీ అనేటువంటిది నేను ఒక యూనిట్ అనుకుంటాను, ఒక యూనిట్. నా ఈ యూనిట్స్ అన్ని కలిపితే కేటగిరీస్ మేనేజ్మెంట్ అవుతుంది. రైట్. సూపర్ మార్కెట్లో ఉన్నటువంటి కేటగిరీస్ మేనేజ్మెంట్, ప్రొడక్ట్స్ మేనేజ్మెంట్ ఇవన్నీ కలిపితే ద టోటల్ సూపర్ మార్కెట్ యాప్ అవుతుంది. రైట్. సో కాబట్టి ఇక్కడ యాడ్ కేటగిరీని టెస్ట్ చేయాలి, డిలీట్ కేటగిరీ ఫంక్షనాలిటీని టెస్ట్ చేయాలి, అలాగే మిగతావన్నీ కూడా మనం టెస్ట్ చేయాలి. సో నా ఈ యాడ్ కేటగిరీ అనేటువంటి ఒక యూనిట్ని టెస్ట్ చేయడానికి ఉపయోగించేదే యూనిట్ టెస్టింగ్. రైట్. సో ఇక్కడ నేను టెస్టింగ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదని, టెస్టింగ్ అనేటువంటిది మళ్ళీ మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ అనేటువంటి ఒక సెపరేట్ కోర్స్ కింద ఉంటుంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ యాంగులర్ ప్రాజెక్ట్లో మనకి యూనిట్ టెస్టింగ్ ఎట్లా చేస్తారు అనేటువంటిది ఇంపార్టెంట్. సో ఈ E2E అనేటువంటి ఫోల్డర్ టెస్టింగ్కి సంబంధించిందండి. రైట్. ఇప్పుడు చూడండి, కేటగిరీస్ మేనేజ్మెంట్లో యాడ్ కేటగిరీ అనేది ఒక యూనిట్ అనుకుంటే, యాడ్ కేటగిరీ ఒక్కటే పర్ఫెక్ట్గా పనిచేస్తే సరిపోతుందండి, డిలీట్ పని చేయక్కర్లేదా? అట్లాగే అప్డేట్ పని చేయాలి, అలాగే సెర్చ్ పని చేయాలి, సార్ట్ పని చేయాలి, అట్లాగే మనం ప్రింట్ కనుక రాసుకుంటే అవి కూడా. సో ఇట్లా కేటగిరీలో ఉన్నటువంటి ప్రతి యూనిట్ కూడా ఇండిపెండెంట్గా ఒక్కొక్కటి పర్ఫెక్ట్గా పనిచేయాలి, అన్నీ కలిసి పనిచేయాలి. ఈ అన్ని యూనిట్స్ కలిపితేనే కదా కేటగిరీస్ మేనేజ్మెంట్ అయ్యేదండి. అంటే ఇక్కడ చూడండి, కేటగిరీస్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అంటే దాని అర్థం ఏంటి? కేటగిరీస్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఈ యూనిట్స్ అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయని అర్థం. దట్ ఈస్ రైట్. ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్ని విడివిడిగా టెస్ట్ చేస్తే అది యూనిట్ టెస్టింగ్ అవుతుందండి. ఇప్పుడు ఈ యూనిట్స్ అన్ని కలిపి పనిచేయాలి. ఎందుకని ఒకసారి జాగ్రత్తగా చూడండి. మీరు దేన్నైనా డిలీట్ చేయాలంటే అది ముందు యాడ్ అయి ఉండాలి కదండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏదైనా ఒక కేటగిరీ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాలంటే అది యాడ్ అయి ఉండాలి కదండి. సో అంటే ఇక్కడ వితౌట్ యాడింగ్ మీరు డిలీట్ కానీ, అప్డేట్ కానీ, సెర్చ్ కానీ, సార్టింగ్ కానీ, ప్రింట్ కానీ పెర్ఫామ్ చేయగలరా? చేయలేరు. కాబట్టి ఈ విధంగా మనకి ఈ యూనిట్స్ అన్ని కలిసి పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అనేటువంటిది కూడా మనం చెక్ చేసుకోవాలి. అంటే దీస్ ఆల్ యూనిట్స్ నీడ్ టు బి ఇంటిగ్రేటెడ్ టుగెదర్ యాజ్ వన్ యూనిట్. అదే ఆ టుగెదర్ యాజ్ వన్ బిగ్ యూనిట్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ కేటగిరీస్ మేనేజ్మెంట్. సో కేటగిరీస్ మేనేజ్మెంట్లో ఈ ఆప్షన్స్ అన్ని, ఈ యూనిట్స్ అన్ని కలిపి ఇంటిగ్రేట్ చేసి పనిచేస్తాయి. రైట్. నా ఇప్పుడు కేటగిరీస్, ప్రొడక్ట్స్, ఎంప్లాయీస్ అన్నీ కలిపితే మళ్ళీ మీకు సూపర్ మార్కెట్ అవుతుంది. సో ఈ విధంగా యూనిట్ టెస్టింగ్ అండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఈ రెండు కూడా 100% మనం పర్ఫెక్ట్గా చేయాల్సిందే ఏ ప్రాజెక్ట్కి అయినా సరే. ఏ ప్రాజెక్ట్ అయినా ఈ రెండు ఇంపార్టెంట్ ఖచ్చితంగా. నా ఇక్కడ మీకు ఈ యూనిట్ టెస్టింగ్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, బ్లాక్ బాక్స్, వైట్ బాక్స్ అని. బ్లాక్ బాక్స్ అంటే ఏంటంటే మనం ఏది ఇన్పుట్ ఇస్తున్నాం, మనకి ఏ అవుట్పుట్ వస్తుంది. ఫర్ ఏ వ్యాలిడ్ ఇన్పుట్ వ్యాలిడ్ అవుట్పుట్ మస్ట్ కమ్. దట్ ఈస్. సో ఎలాంటి ఇన్పుట్కి ఎలాంటి అవుట్పుట్ వస్తుంది అనేది మాత్రమే మనం బ్లాక్ బాక్స్లో చెక్ చేయడం జరుగుతుంది. వైట్ బాక్స్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, దీన్నే మనం గ్లాస్ బాక్స్ అని కూడా పిలవడం జరుగుతుందండి. సో ఇందులో ఏం జరుగుతుంది, ఇచ్చే ఇన్పుట్ కోడ్తో పాటు ట్రావెల్ అవుతూ ఏ రకంగా మారుతోంది. ఎందుకంటే అవుట్పుట్లో కనుక తేడా వచ్చినట్టయితే అది అసలు అలా ఎందుకు వస్తుందని చెక్ చేయాలంటే కోడ్ లోపల ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇన్పుట్ అనేది ఎలా జరుగుతుందో చెక్ చేయాలి. సో కాబట్టి లాజిక్ కూడా చెక్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం ఇది యాడ్ అనేటువంటి కేటగిరీ కనుక, యాడ్ కేటగిరీ అనేటువంటి యూనిట్ కనుక తీసుకుంటే దానికి ఇన్పుట్ ఏమి ఇచ్చాం,
అది యాడ్ కేటగిరీ అనే ఫంక్షనాలిటీ కంప్లీట్ అయిన తర్వాత ఇచ్చినటువంటి వాల్యూస్ని సేవ్ చేయాలి. సేవ్ చేసినప్పుడు అవి ఎలా ఉన్నాయి, ఇచ్చినప్పుడు ఎలా ఉన్నాయో సేవ్ చేసినప్పుడు కూడా అలాగే ఉన్నాయనుకోండి, ఏం ప్రాబ్లం లేదు. అలా కాకుండా నేను ఇచ్చిన వాల్యూస్ ఒక విధంగా ఉంటే సేవ్ అయినప్పుడు ఆ డేటా కొంత మిస్ మ్యాచ్ అయిందనుకోండి, అంటే ఎంటర్ చేసిన వాల్యూస్ సేవ్ అయిన వాల్యూస్ కొంత మార్పు ఉందనుకోండి, రెండు ఒకటి కాదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కేటగిరీస్లో స్వీట్స్ అని ఇచ్చాను అనుకోండి. స్వీట్స్ అని ఇచ్చినప్పుడు సమ్ స్వీట్స్ అనేటువంటి దాంట్లో క్యారెక్టర్స్ కొన్ని ట్రంకేట్ అయిపోయినాయి అనుకోండి, కట్ అయిపోయినాయి అనుకుందాం. అంటే అప్పుడు ఏం జరుగుతుంది, నేను ఇచ్చినటువంటి కేటగిరీ యొక్క నేము యాజ్ ఇట్ ఈస్గా సేవ్ అవట్లా, కొన్ని క్యారెక్టర్స్ ట్రంకేట్ అయిపోయి అంటే కట్ అయిపోయి సేవ్ అవుతుంది. అంటే అప్పుడు ఏం జరుగుతుంది, లోపల కేటగిరీ నేమ్ అనేటువంటిది మారిపోతుంది అనమాట అండి. అప్పుడు మీరు ఏం చేయాలి, లోపల లాజిక్ని కూడా చెక్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి యూనిట్ టెస్టింగ్కి రెండు రకాలైనటువంటి టైప్స్, అంటే బ్లాక్ బాక్స్, వైట్ బాక్స్ ఇలా. సో నౌ కాబట్టి యూనిట్ టెస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నౌ ప్రతి యూనిట్ పర్ఫెక్ట్గా టెస్టింగ్ పాస్ అయిన తర్వాత దెన్ ఈ యూనిట్స్ అన్ని కలిపి టెస్ట్ చేయాలి. అలా కలిపినప్పుడు దాని ఇంటిగ్రేషన్ అని చెప్పి అనడం జరుగుతుంది. సో ఈ చిన్న చిన్న యూనిట్స్ అన్ని కలిపి ఇంటిగ్రేట్ చేసి మాడ్యూల్స్ అన్ని ఇంటిగ్రేట్ చేస్తే ద మెయిన్ అప్లికేషన్ సిస్టమ్. సో కాబట్టి దీన్నే మనం యూనిట్ టెస్టింగ్ అండ్ సిస్టమ్ టెస్టింగ్ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని యాంగులర్ ప్రాజెక్ట్లో చేయాలా వద్దా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో యాంగులరే కాదండి, ఏ ప్రాజెక్ట్లో అయినా సరే మనం యూనిట్ టెస్టింగ్ అండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్ చేసి తీరాల్సిందే. సో కాబట్టి ఇక్కడ ఈ యూనిట్ టెస్టింగ్ అండ్ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ ఈ రెండే అవి, రైట్. సో వీటికి సంబంధించిన కొన్ని చిన్న చిన్న వర్డ్స్, రియల్ టైం, ఓకే అండి, అండ్ ఫంక్షనాలిటీ టెస్టింగ్. ఇప్పుడు యూనిట్ టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫంక్షనాలిటీ టెస్టింగ్. అలాగే ఒక్కొక్క యూనిట్ టెస్టింగ్ పాస్ అయిన తర్వాత వాటిని కలిపి టెస్ట్ చేయాలి, దెన్ దట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఈ టెస్టింగ్ చేయడం ద్వారా ఏమవుతుంది, కోడ్ యొక్క క్వాలిటీ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మనం బగ్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ బగ్స్ని రెక్టిఫై చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా బగ్స్ మినిమైజ్ అయిపోతాయి. సో ఎన్ని బగ్స్, మినిమం బగ్స్ ఎన్ని ఉంటే, అంటే ఈ బగ్స్ని మనం ఎంత మినిమైజ్ చేయగలిగితే కోడ్ యొక్క క్వాలిటీ అంత పెరుగుతూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ నెక్స్ట్. ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటిది ఏంటంటే యాక్చువల్గా బ్రౌజర్లో నుంచి మనం చెక్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్నిసార్లు చూడండి, యాడ్ కేటగిరీ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుంది మీకు, యాక్చువల్లీ వ్యూలో ఉంటుంది. సో వ్యూలో యాడ్ కేటగిరీ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఆ పర్టికులర్ వ్యూ వస్తుంది. అప్పుడు దాంట్లో మీరు ఆ డేటా ఎంటర్ చేసి సేవ్ అని చెప్పి క్లిక్ చేయడం జరుగుతుంది. దెన్ సేవ్ కరెక్ట్గా అయిందా లేదా అనేటువంటిది మీరు చెక్ చేసుకోవాలి. సో మనం ఇచ్చినటువంటి డేటా ఏంటి, అక్కడ సేవ్ అయింది ఏంటి, ఈ రెండింటి మధ్య ఏమైనా తేడా ఉందా, దిస్ ఇస్. సో ఈ కాన్సెప్ట్ మొత్తానికి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఫోల్డరే E2E అనేటువంటి ఫోల్డర్, రైట్. నా ఇప్పుడు దీన్ని ఎలా పెర్ఫామ్ చేస్తారు, యూనిట్ టెస్టింగ్కి ఏ టైప్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ వాడాలి. నా యాంగులర్లో ఇక్కడ చూడండి, కర్మా అండ్ జాస్మిన్ అనేటువంటి రెండు ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, రైట్. ఈ రెండు ఫ్రేమ్వర్క్స్ యూనిట్ టెస్టింగ్ కోసం వాడతారు. ఎలా వాడతారు, ఇది ఏంటనే డీటెయిల్స్ నేను ఇప్పుడు వెళ్ళట్లేదండి, ఓకే, ఎందుకంటే ఇది మళ్ళీ అగైన్ టాపిక్ ఎలాబరేట్ అయిపోతుంది. అందువల్ల టెస్టింగ్ కాన్సెప్ట్ని యాంగులర్లో చెప్పేటప్పుడు మీకు నేను క్లియర్గా చెప్తాను. నెక్స్ట్, ఎండ్ టు ఎండ్ టెస్టింగ్. ఈ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్లో మనం ఇండిపెండెంట్ యూనిట్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత టోటల్ కంప్లీట్ సిస్టమ్ని చెక్ చేయాలి. అది దాని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని చెప్పాను. నా ఈ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంతా కూడా కంప్లీట్లీ అంటే విత్ GUIతో కలుపుకొని, ఓకే, ఎందుకంటే యూజర్ వ్యూతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు. సో యూజర్ ఆపరేషన్స్ అన్ని ఎక్కడ ఉంటాయండి, వ్యూ మీదే ఉంటాయి, రైట్. అసలు మీరు ఏం యాడ్ చేసినా, మీరు ఏం చూసినా, ఓకే అండి, ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసినా సరే, రీడ్ అండ్ రైట్, అప్డేట్ ఏం పెర్ఫామ్ చేసినా అన్నిటికీ ఇనిషియేషన్ ఎక్కడి నుంచి వస్తుందండి, వ్యూ నుంచే వస్తుంది, రైట్. నో కాబట్టి ఈ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అనేటువంటిది పూర్తిగా యూజర్స్ యొక్క రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని అండ్ GUI పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది. నా ఇప్పుడు ఇక్కడ ఈ ఆపరేషన్స్ అన్నిటినీ పెర్ఫామ్ చేయడానికి, ఈ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ పెర్ఫామ్ చేయడానికి మనకు ఇంకొక ఫ్రేమ్వర్క్ కావాలి. సో దాన్నే ప్రోట్రాక్టర్ అంటారు. సో ఈ ప్రోట్రాక్టర్ అనేటువంటి APIని మనం NPM ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి.
ఇక్కడ మనం వెబ్ డ్రైవర్ అంటే మీకు ఎవరైనా సెలీనియం టెస్టింగ్ వెబ్ టెస్టింగ్ యూజింగ్ సెలీనియం ద్వారా కనుక చేసే వాళ్ళకి వెబ్ డ్రైవర్ అంటే ఏంటో తెలుస్తుంది. అది ఏంటో కూడా మీకు చెప్తాను నెక్స్ట్. దీనికి సంబంధించినటువంటి సెట్టింగ్స్ అన్ని కూడా ఎందులో ఉంటాయండి, protractor.conf.json అనేటువంటి ఫైల్లో ఉంటాయి. మీకు ఇప్పుడు చూపిస్తాను అది కూడా. రైట్, ఇప్పుడు ఇక్కడ ఈ ప్రోట్రాక్టర్ అండ్ కర్మా జాస్మిన్ ఈ రెండు మనకి ఇంపార్టెంట్ అండి. వన్ ఈజ్ ఫర్ యూనిట్ టెస్టింగ్, వన్ ఈజ్ ఫర్ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్. రైట్, ఇప్పుడు ఇక్కడ సార్ ఈ సెలీనియం విత్ వెబ్ డ్రైవర్ అనేటువంటి దేనికి అంటే జనరల్గా మనం యూజ్ చేసేటువంటి బ్రౌజర్స్ ఏంటంటే క్రోమ్, ఫైర్ఫాక్స్, సఫారీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇవన్నీ కూడా. ఇవి కాకుండా ఓకే అండి మనకి వేరే బ్రౌజర్స్ కనుక యూజ్ చేసినట్టయితే అప్పుడు మనం వెబ్ డ్రైవర్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే దానికి వేరే విధానం ఉంది, అదంతా కూడా మీకు ఆ పర్టికులర్ టెస్టింగ్ వీడియోస్ చేసినప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ దీనికి సంబంధించిన టెస్టింగ్స్ ఎక్కడ ఉన్నాయి, ఓకే, సో దీనికి సంబంధించిన సెట్టింగ్స్ ఎక్కడ ఉన్నాయి. మీరు విజువల్ కోడ్లో కనుక వెళ్ళినట్టయితే ఈ E2E అనే ఫోల్డర్ని ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ మీకు చూడండి protractor.conf.js అని ఉంది. సో JS అంటే జావా స్క్రిప్ట్ ఫైల్. సో protractor.conf.js ఇది ఒకసారి ఇట్లా క్లిక్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ మీకు సెట్టింగ్స్ చాలా ఉంటాయి. URL ఏముంది, ఫ్రేమ్వర్క్ జాస్మిన్ ఫ్రేమ్వర్క్ అని, ఓకే ఇట్లా ఉన్నాయి. రైట్, అలాగే ఇక్కడ డైరెక్ట్ కనెక్ట్ :2 అని ఉంది. రైట్, మనం క్రోమ్, ఫైర్ఫాక్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నప్పుడు ఈ సెట్టింగ్ ఇట్లా ఉంటుందండి, డైరెక్ట్ కనెక్ట్ :2. దట్ ఈస్ అంటే బ్రౌజర్ నేమ్ క్రోమ్ మనం యూజ్ చేస్తుంది. సో ఈ విధంగా సెట్టింగ్స్ ఉంటాయి. ఇవి మనం ప్రెజెంట్ ఇప్పుడేం మార్చాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మ్యాక్సిమం మనం క్రోమ్, ఫైర్ఫాక్సే యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, సో ఈ సెట్టింగ్స్ గురించి మీకు టెస్టింగ్ అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంకొక ఫోల్డర్ ఉంది ఇక్కడ SRC అని. ఈ SRC అనే దాన్ని కనుక మీకు ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ రెండు ఫైల్స్ కనపడుతున్నాయి చూడండి, app.po.ts అంటే టైప్ స్క్రిప్ట్ ఫైల్ అండ్ app.e2e-spec.ts. ఇప్పుడు మీకు నేను వెబ్ పేజ్ అంటే ఏంటండి, సారీ వెబ్సైట్ వెబ్ అప్లికేషన్ అంటే ఏంటండి, ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. రైట్, ఇప్పుడు మీకు ఒక చిన్న షార్ట్ కట్, ఒక బ్రీఫ్ స్టేట్మెంట్ చెప్తాను. app.po.ts అనేటువంటిది, PO అంటే పేజ్ ఆబ్జెక్ట్స్ అని అర్థం. ఇది ఒక పేజీకి సంబంధించిన ఫైల్. ఓకే అండి, ఇది ఎండ్ టు ఎండ్. ఎండ్ టు ఎండ్ అంటే మొదల దగ్గర నుంచి చివరి వరకు అని. దట్ ఈస్, సో ఇది టోటల్ అప్లికేషన్కి సంబంధించినటువంటిది అని అనుకోవచ్చు మీరు. సో రైట్, ఇప్పుడు ఈ రెండు దేనికి సంబంధించినవి. రైట్, అది మీకు నెక్స్ట్ ఫోల్డర్లో తెలుస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, app.po.ts, app.e2e-spec.ts ఈ రెండు. రైట్, ఇది పేజ్ ఆబ్జెక్ట్స్, సింగిల్ పేజ్, ఇది కంప్లీట్ E2E. రైట్ అండి, ఈ రెండు దేనికి క్రియేట్ అయినాయి ఇక్కడ చెప్తాను. రైట్, ఓకే, ఇక్కడ tsconfig.json అని ఉంది. ఇది JSON ఫైల్ అండి, టైప్ స్క్రిప్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్. ఓకే, ఓకే, ఇది మీకు ఆ టెస్టింగ్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇవి మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా ప్రాబ్లం ఏం లేదండి. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, tsconfig.json అనేటువంటిది ఎక్స్టెండ్స్ అని చెప్పి ఇక్కడ ఒకటి వచ్చింది చూడండి, tsconfig.json అని చెప్పని ఉంది. రైట్, ఇది ఏంటో మీకు తర్వాత తెలుస్తుంది. ఒకవేళ ఇప్పుడు మీకు ఏ విధంగానూ ఇబ్బంది ఏం లేదు, జస్ట్ ఒకసారి చూసి వదిలేసేయండి. సో ఇక్కడ మనకి రెండు రకాలైనటువంటి ఫైల్స్ ఉన్నాయండి, tsconfig-spec.json, tsconfig.json, ఇలా రెండు ఫైల్స్ ఉంటాయి. ఈ రెండు ఫైల్స్ కూడా చాలా ఇంపార్టెంట్, మీకు చూపిస్తాను. మీకు ఇందాక నేను రెండు ఫైల్స్ చూపించాను చూడండి, app.po.ts, app.e2e-spec.ts. ఈ రెండు కూడా ఎందులో ఉన్నాయండి, SRC అనే దాంట్లో ఉన్నాయి. ఇందులో PO అని ఉంటే పేజ్ ఆబ్జెక్ట్స్ అంటే ఒక పేజీకి సంబంధించింది అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, పేజ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, పేజ్ ఆబ్జెక్ట్స్ కాన్సెప్ట్ని ఉపయోగించి మనం ఏం చేస్తాం, పేజ్ని ఎలా అనలైజ్ చేస్తాం, ఇవన్నీ కూడా మీకు విడిగా వస్తాయి, అక్కడ మీరు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, అలాగే ఇక్కడ ఈ రెండో ఫైల్ E2E అని ఉంది కదా, ఈజ్ ద టెస్ట్స్ ఫోల్డర్. అంటే మొత్తం టోటల్ ఎండ్ టు ఎండ్ కంప్లీట్ టెస్ట్లు అనమాట, అన్ని టెస్ట్లకు సంబంధించినటువంటిది అని. ఓకే, ఎండ్ టు ఎండ్ అంటే అదే అర్థం, మొదల దగ్గర నుంచి చివరి వరకు అని. దట్ ఈస్ నెక్స్ట్.
ఓకే, ఇప్పుడు ఇవి 2 ఫైల్స్ క్రియేట్ అయినాయండి. మనకి టోటల్ వెబ్ అప్లికేషన్ టెస్ట్ చేసేటప్పుడు ప్రతి కాంపోనెంట్కి ఈ 2 ఫైల్స్ క్రియేట్ అవుతుంటాయి, ప్రతి దానికి కూడా. ఓకే, సో బై డిఫాల్ట్ ఇప్పుడు ఇక్కడ మన దాంట్లో ఒక కాంపోనెంటే ఉంది, ఎందుకంటే మనం డిఫాల్ట్ అప్లికేషన్ క్రియేట్ చేసాం మనం. ఓకే, కొత్త కాంపోనెంట్స్ ఏం మనం క్రియేట్ చేయాలి, ఓన్లీ ఒక బేసిక్ ఒక కాంపోనెంటే మనకి బై డిఫాల్ట్ క్రియేట్ అయి ఉంది. తర్వాత ఫోల్డర్ ఏంటంటే node_modules. ఈ node_modules అనేటువంటి ఫోల్డర్ దేనికంటే మనం యాంగులర్ అప్లికేషన్లో యూజ్ చేసేటువంటి అన్ని రకాలైనటువంటి లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేసుకుని ఆ ఇన్స్టాల్ చేసుకునేటువంటి లైబ్రరీస్ యొక్క లొకేషనే node_modules. యాంగులర్ అప్లికేషన్లో మనం ఉపయోగించేటువంటి ప్యాకేజెస్ అనుకోండి, లేదా యాంగులర్ అప్లికేషన్లో మనం ఇన్స్టాల్ చేసుకునేటువంటి లైబ్రరీస్ అనుకోండి, ఏవైనా అనుకోండి. ఓకే, ఏదైనా సేమ్, ప్యాకేజెస్ అన్నా పర్లేదు, లైబ్రరీస్ అన్నా పర్లేదు, లేదా npm కమాండ్ ద్వారా మనం ఇన్స్టాల్ చేసేటువంటి ప్యాకేజెస్, ఇట్లా ఎలా అనుకున్నా పర్లేదు. సో node_modules అనేటువంటి ఫోల్డర్లో యాంగులర్ ప్రాజెక్ట్ ఉపయోగించుకునేటువంటి లైబ్రరీస్, ప్యాకేజెస్ అన్నీ కూడా లొకేట్ అయి ఉంటాయి. రైట్, దాన్నే వాడు ఏమంటాడండి ఇక్కడ డిపెండెన్సీస్ అంటాడు. డిపెండెన్సీస్ అంటే ఏంటండి, యాంగులర్ అప్లికేషన్ ఈ పర్టికులర్ లైబ్రరీస్ని ఉపయోగించుకుంది అంటే దాని మీద డిపెండ్ అయినట్టేగా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నా ఒకసారి ఆ ఫోల్డర్స్ చూద్దాం. ఇదిగోండి, E2E, node_modules అండ్ SRC. ఇదిగోండి, ఈ node_modules ఈ విధంగా మీకు ఎక్స్పాండ్ అయినప్పుడు ఆల్మోస్ట్ 800+ ప్యాకేజెస్ ఉంటాయండి. 800+ సుమారుగా, అంటే ప్యాకేజెస్ అనుకోండి, లేదా డిఫరెంట్ లైబ్రరీస్ అనుకోండి. ఓకే, రైట్. నా అది మీకు విడిగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఫుల్ స్క్రీన్లో రావడం కుదరదు, ఫోల్డర్లో చూపిస్తాను చూడండి. ఇవ్వండి, node_modules. ఇదిగోండి, టోటల్లీ 860. సో ఈ ఫోల్డర్లో మీకు టోటల్గా ఎట్ ప్రెజెంట్ రైట్ నౌ 860 ఐటమ్స్ ఉన్నాయండి. దట్ ఈస్ సో node_modules అనేటువంటిది మనకి అంత ఇంపార్టెంట్. సో కాబట్టి మనకి యాంగులర్లో మనం ఉపయోగించుకునేటువంటి అన్ని రకాలైనటువంటి ప్యాకేజెస్ కూడా, ఓకే, వాటికి సంబంధించినటువంటి సోర్స్ ఫైల్స్ అన్నీ కూడా node_modulesలోకి ఇన్స్టాల్ అవుతాయి. దట్ ఈస్ ఓకే. నా ఈ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి, ఈ ఇన్స్టాల్ అయినటువంటి ప్యాకేజెస్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి, package.json అనేటువంటి ఫైల్లో ఉంటాయండి. మీరు node_modulesలో ఉన్నటువంటి ఫోల్డర్స్ యొక్క నేమ్స్ని ఈ package.jsonలో ఉన్నటువంటి ఫైల్స్తో మీరు చెక్ చేసుకుంటే, package.json, రైట్, దిస్ ఇస్ ఈ package.jsonలో చూడండి డిపెండెన్సీస్ అని ఉంది. దిస్ ఇస్ సో ఇక్కడ ఇవ్వండి డిపెండెన్సీస్, మన ప్యాకేజీ, దాని యొక్క వెర్షను, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇందులో డిపెండెన్సీస్ అండ్ డవ్ డిపెండెన్సీస్, ఇట్లా 2 రకాలు ఉన్నాయి చూసారా. కన్ఫ్యూజ్ అవ్వకండి, వీటన్నిటి గురించి కూడా మీకు నేను విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వెర్షన్ నెంబర్స్కి అట్లాగే ఈ పర్టికులర్ నేమ్స్కి కూడా ప్రతిదానికి ఒక మీనింగ్ ఉందండి. అది వన్ బై వన్ మీకు నేను నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రెజెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, package.json అనేటువంటి ఫైల్లో మనం యాంగులర్ అప్లికేషన్లో ఉపయోగించుకునేటువంటి అన్ని ప్యాకేజెస్ యొక్క డీటెయిల్స్ కూడా వాటి యొక్క వెర్షన్ నెంబర్స్తో సహా ఇక్కడ ఉంటాయి. ఓకే, జస్ట్ వాటిని మనం చెక్ చేసుకోవచ్చు. వీటిని మీరు ఏ విధంగానూ మార్చొద్దండి రైట్ నౌ. నెక్స్ట్ తర్వాత ఫోల్డర్ మనకి SRC. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫోల్డర్. మీరు క్రియేట్ చేసేటువంటి ప్రాజెక్ట్ అంతా కూడా ప్రెజెంట్ ఇప్పుడు SRC ఫోల్డర్లోనే ఉంటుందండి. ద మెయిన్ సోర్స్ కోడ్ ఆఫ్ అప్లికేషన్. నా ఇప్పుడు మనకి ఆల్రెడీ డిఫాల్ట్గా అప్లికేషన్ మనం లాస్ట్ వీడియో రన్ చేసినప్పుడు మనకు ఒక హోమ్ పేజ్ కనిపించింది. అంటే దాని అర్థం ఏంటంటే, ఆల్రెడీ ఒక కాంపోనెంట్ క్రియేట్ అయి ఉంది దీంట్లో. సో కాంపోనెంట్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆల్రెడీ చెప్పాను మీకు, యాంగులర్ ఈజ్ కాంపోనెంట్ బేస్డ్ అని. సో కాంపోనెంట్ అంటే సింప్లీసే ఒక వ్యూ, దానికి సంబంధించిన స్టైలు, దానికి సంబంధించిన డేటా, దానికి సంబంధించినటువంటి
బ్యాక్ ఎండ్ కోడ్ అంతా కూడా, రైట్. కాకపోతే ఇక్కడ అదంతా ఒక ఫైల్లో ఉండదండి, రైట్. ఒక కాంపోనెంట్కి సంబంధించినటువంటి సపోర్టింగ్ ఫైల్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. సో మీకు ఎస్ఆర్సి అనేటువంటి దాంట్లో అగైన్ ఏపీపీ అనేటువంటి ఒక సబ్ ఫోల్డర్ ఉంటుంది. అందులో ప్రెజెంట్ మనకి బై డిఫాల్ట్ క్రియేట్ అయినటువంటి ఒక కాంపోనెంట్కి సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి. ఏంటండి ఆ ఫైల్స్ చూడండి, రైట్. అసలు ఫస్ట్ మనకి డిస్ప్లే కనిపించాలి కదండి, అంటే వ్యూ అంటే హెచ్టిఎంఎల్ ఫైల్ కావాలి కంపల్సరీ. ఇదిగోండి app.component.html, రైట్. నా ఆ హెచ్టిఎంఎల్ కంటెంట్కి స్టైలింగ్ కావాలి కదండి, కాబట్టి సిఎస్ఎస్, రైట్. నెక్స్ట్ దాన్ని మనం దానికి సంబంధించినటువంటి టెస్టింగ్ ఇన్ఫర్మేషన్. సో app.component.spec.ts, రైట్. నా తర్వాత ఇప్పుడు ఈ పర్టికులర్ హెచ్టిఎంఎల్, ఈ సిఎస్ఎస్ ఇవన్నీ కలిపితేనే కదండి కాంపోనెంట్ అయ్యేది. అంటే ఎలోన్ హెచ్టిఎంఎల్ యూజ్లెస్, సిఎస్ఎస్ యూజ్లెస్. ఇప్పుడు ఈ సిఎస్ఎస్ ఫైలు, ఈ హెచ్టిఎంఎల్, అలాగే మిగతా అన్ని రకాలైనటువంటి అవి ఉపయోగించినటువంటి మిగతా ఫైల్స్ అన్నిటిని కలిపి ఒక యూనిట్గా ఉంచాలి. సో ఈ ఫైల్స్ అన్ని ఒక కాంపోనెంట్కి సంబంధించినవి అని ఎలా తెలుస్తుంది, రైట్. ఇదిగోండి, ఇది app.component.ts టైప్ స్క్రిప్ట్ ఫైల్. ఇది ఏం చేస్తుందండి, ఇట్ ప్రొవైడ్స్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఈ సిఎస్ఎస్ ఫైలు, ఈ హెచ్టిఎంఎల్ ఫైలు ఇవన్నీ కలిపి ఒకే కాంపోనెంట్కి చెందినవి అని దీని ద్వారా స్పెసిఫై చేయబడతాయి అన్నీ కూడా అండి, రైట్. సో కాబట్టి ఇక్కడ component.ts. నా ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ అన్ని ఎందులో పార్ట్ అండి, ఒక మాడ్యూల్లో పార్ట్. సో app.module.cs, ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత మనకి అసెట్స్ అనేటువంటి ఇంకొక ఫోల్డర్ ఉందండి. అసెట్స్ అంటే వెరీ సింపుల్. ప్రస్తుతానికైతే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మన ప్రాజెక్ట్లో ఉపయోగించేటువంటి రకరకాలైనటువంటి ఫైల్స్, లైక్ ఇమేజెస్ కావచ్చు, లేదా డాక్యుమెంట్స్ కావచ్చు, మీ ప్రాజెక్ట్లో మీరు వాడేటువంటి ఏ రకమైనటువంటి ఫైల్స్ అయినా సరే, ఓకే, రైట్. సో అంటే సోర్స్ కోడ్కి సంబంధించినవి కాదండి, ఓకే. మీ వెబ్సైట్ యొక్క మీరు క్లయింట్కి సంబంధించినటువంటి ఫైల్స్ ఏవైతే మీరు వాడతారో, ఇప్పుడు ఐకాన్స్, ఇమేజెస్, గ్యాలరీకి సంబంధించిన ఇమేజెస్, అలాగే స్క్రోలింగ్ బార్ సంబంధించిన ఇమేజెస్, ఐకాన్స్, ఇంకా డిఫరెంట్ కాంపోనెంట్ ఆడియో వీడియో ఫైల్స్, ఇట్లాంటివన్నీ కూడా, ఓకే, అవన్నీ కూడా అసెట్స్ అనేటువంటి ఫోల్డర్ లోపల ఫైల్స్ రూపంలో మనం క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్స్ అనేటువంటి ఇంకొక సబ్ ఫోల్డర్ ఉంది. ఇక్కడ మనం ఉపయోగించేటువంటి డిఫరెంట్ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అనేటువంటి ఇక్కడ ఉంటాయి. ఎందుకని, యాంగులర్ అంటే కేవలం అదొక సింగిల్ టెక్నాలజీ కాదండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ రిమెంబర్, యాంగులర్ అనేది 3 టెక్నాలజీస్ కలుస్తాయి మనకి ఇక్కడ. ఎట్లా అండి, హెచ్టిఎంఎల్ వస్తుంది, ఓకే, జావా స్క్రిప్ట్ వస్తుంది, టైప్ స్క్రిప్ట్ వస్తుంది, ఓకే, అలాగే యాంగులర్ ఫ్రేమ్వర్క్కి సంబంధించినటువంటి డిఫరెంట్ ప్యాకేజెస్, నోడు, ఇవన్నీ కలవడం జరుగుతుంది. ఇవన్నీ హెట్రోజీనియస్, ఇవన్నీ సేమా అండి, కాదు. సో కాబట్టి ఈ అన్ని రకాల ఎన్విరాన్మెంట్స్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్, వాటి కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. మనం ఎప్పుడు కూడా కాన్ఫిగరేషన్ ఫైల్స్ని పొరపాటున కూడా టచ్ చేయకూడదండి. ఒక్క స్పేస్ తేడా వచ్చినా కూడా మీకు ఆటోమేటిక్గా అవుట్పుట్ తేడా వచ్చేస్తుంది, ఓకే. కాబట్టి ఒక్కొక్క దాని గురించి 1 by 1 విడివిడిగా చెప్పడం జరుగుతుంది. తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్, ఏ పర్టికులర్ వెబ్ అప్లికేషన్కి అయినా సరే హోమ్ పేజ్ అనేది కావాలి. ఇదిగోండి index.html, ఇది మన యొక్క ప్రెజెంట్ హోమ్ పేజ్, రైట్. దానికి బ్యాక్ ఎండ్లో ఉండేటువంటిది main.ts. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫైల్, ఓకే. నా ఇప్పుడు దీన్ని విజువల్ కోడ్ ద్వారా ఓపెన్ చేసి చూద్దాం, రైట్. ఇదిగోండి ఎస్ఆర్సి, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏపీపీ, అసెట్స్, ఎన్విరాన్మెంట్ అనేటువంటి 3 దాని లోపల ఉన్న ఫైల్స్, రైట్. నా ఇప్పుడు ఇక్కడ ఏపీపీ అనే దాన్ని ఎక్స్పాండ్ చేయండి. ఇదిగోండి ఏపీపీ component.cs, నెక్స్ట్ ఏపీపీ component.html, ఏపీపీ component.spec.ts, ఏపీపీ component.ts. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఈ సిఎస్ఎస్ ఫైల్కి హెచ్టిఎంఎల్ ఫైల్కి మధ్య బైండింగ్ అనేది ఎలా వచ్చిందో చూడండి. ఇదిగోండి ఇక్కడ @component టెంప్లేట్ యూఆర్ఎల్ ఏపీపీ component.html, ఇదిగోండి పేరు. నెక్స్ట్ దీని మీద అప్లై అయ్యేటువంటి స్టైల్ షీట్ ఏదండి, app.component.css, రైట్. ఇదిగోండి టైటిల్ ఏపీపీ కాంపోనెంట్ క్లాస్, ఇది ఉపయోగించుకునేటువంటి లైబ్రరీ @Angular core. సో ఇట్లా
ఈ కాంపోనెంట్ ఫైల్ ఏదైతే ఉందో app.component.cs అనేటువంటిది ఏం చేస్తుందండి, ఒక కాంపోనెంట్కి సంబంధించినటువంటి లైబ్రరీస్, వాటికి సంబంధించినటువంటి స్టైలు, సిఎస్ఎస్ వీటన్నింటినీ కలిపి ఒక యూనిట్గా ఉంచుతుంది అనమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నా మాడ్యూల్ ఓపెన్ చేయండి, app.module.ts. మనం ఏ లైబ్రరీస్ అయితే యూజ్ చేస్తున్నామో వాటన్నిటినీ కూడా ఇక్కడ స్పెసిఫై చేసి ఉంటాయండి, రైట్. సో ఎందుకనంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు సి లాంగ్వేజ్ కానీ ఏదైనా వేరే లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు కొన్ని ఫంక్షన్స్ మీరు ఉపయోగించుకోవాలంటే పైన హెడర్ ఫైల్ని కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి. హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేయకపోతే మీకు అసలు ఆ పర్టికులర్ ఫంక్షన్స్ని ఉపయోగించుకోవడం కుదరదు. సో కాబట్టి హెడర్ ఫైల్ హ్యాష్ ఇంక్లూడ్ అని చెప్పి రాస్తేనే మీకు అందులో ఉన్న ఫంక్షన్స్ అవైలబుల్ అవుతాయి, అవునండి. సో ఇక్కడ కూడా అంతే, మనం ఏదైనా కొన్ని లైబ్రరీస్ని యూజ్ చేసుకోవాలనుకున్నట్టయితే, కొన్ని కాంపోనెంట్స్ని కానీ ఏమైనా ఉపయోగించుకోవాలనుకున్నట్టయితే వాటిని మనం స్పెసిఫై చేయాలి ఇక్కడ, రైట్. ఇవంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. ఇక్కడ నేను కేవలం మీకు ఒక ఓవర్వ్యూ కోసం మాత్రమే చెప్తున్నాను, రైట్. సో టోటల్గా మనకి ఇప్పుడు ఇక్కడ ఏమైందండి, ఒక సెట్ చూడండి, app component.css, app component.html, app component.spec.ts, app component.ts అండ్ app.module.ts. ఈ పేరు అన్నీ కూడా చూడండి, app రైట్. ఇప్పుడు ఒక్కసారి బ్యాక్ వెళ్ళండి. E2Eలో SRC లోపల ఉన్నవి ఏంటండి, ఇదిగోండి app.po.ts, app.e2e.spec.ts. అంటే ఈ రెండు ఫైల్స్ ఇప్పుడు దేనికి సంబంధించినవండి, ఇక్కడ ఎస్ఆర్సి ఫోల్డర్లో ఏపీపీ లోపల ఉన్నటువంటి వీటికి సంబంధించినవి. దట్ ఈస్ అంటే వీటిని టెస్ట్ చేయడానికి ఉపయోగించేటువంటి ఫైల్స్ అనమాట అవి, ఓకేనండి, రైట్. సో టోటల్గా ఇవి మనకి ఫైల్స్ అండి. ఇందులో మీకు ఇగో ఇక్కడ చూడండి, karma.conf.js అని, ఓకే, angular.json అని, ఇవన్నీ కూడా నేను మీకు విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక్కడ టీఎస్ లింట్.js అని, చాలా ఇంపార్టెంట్, లింటింగ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉందండి, చాలా ఇంపార్టెంట్. అలాగే ప్యాకేజ్.json అని, రైట్, ఇట్లాంటివన్నీ కూడా. ఇవ్వండి టీఎస్ కాన్ఫిగ్.json అని, ఈ టీఎస్ కాన్ఫిగ్.json అనేటువంటిది మనకు ఇంకొక చోట కూడా వచ్చింది, ఇదిగోండి E2Eలో కూడా టీఎస్ కాన్ఫిగ్.json ఉంది. అట్లాగే టోటల్గా మెయిన్ అప్లికేషన్లో కూడా టీఎస్ కాన్ఫిగ్.json అని ఉంది, చూసారా, దట్ ఈస్. సో కాబట్టి వన్ బై వన్ మనం ఒక్కొక్క ఎగ్జాంపుల్లో ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి తెలుసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ ఎస్ఆర్సిలో index.html, main.ts ఈ రెండింటి గురించి చూద్దాం ఒకసారి. ఈ index.html ఇదిగోండి, దిస్ ఇస్ index.html. నౌ ఈ index.htmlలో బాడీ ట్యాగ్ లోపల app-root అనేటువంటి ఒక ట్యాగ్ ఉందండి, app-root. ఈ ట్యాగ్ ఎక్కడ HTML మీకు కనిపించదు, అంటే ఈ ట్యాగ్ని యాక్చువల్గా క్రియేట్ చేశారు ఇక్కడ యాంగులర్లో ఇప్పుడు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అది మీరు తెలుసుకోవాల్సింది, ఓకే. నా ఇక్కడ డిస్ప్లే అవ్వమని చెప్పి ఏ కంటెంట్ కూడా మీరు స్పెసిఫై చేయాల. ఇక్కడ app-root అని ఉందండి, రైట్. ఇక్కడ నిజంగా ఏ విధమైనటువంటి కంటెంట్ లేదు, కానీ మీరు ఒకసారి కనుక టెర్మినల్లోకి రన్ చేసినట్టయితే ng-serv-o, మీకు ఒకవేళ విజువల్ కోడ్ మీరు ఇన్స్టాల్ చేసుకోకపోయినా కమాండ్ ప్రాంప్ట్ దగ్గరికి వెళ్ళి కూడా మీరు చేయొచ్చు. నా పాత వీడియోస్ కనుక చూసినట్టయితే మీరు మామూలుగా కమాండ్ ప్రాంప్ట్ దగ్గరికి వెళ్ళి మీ ఫోల్డర్ ఏ లొకేషన్లో అయితే ఉందో ఆ ఫోల్డర్లోకి మీరు ఎంటర్ అయ్యి అక్కడి నుంచి కూడా ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కొంచెం టైం తీసుకుంటుందండి. చూడండి ఇక్కడ మనకి ఓపెన్ అయినటువంటి ఈ పేజ్ లోపల ఈ విధమైనటువంటి లింక్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి, టెక్స్ట్, ఐకాన్ ఇవన్నీ. కానీ మీరు విజువల్ కోడ్లో index.html కనుక మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ ఎక్కడన్నా HTML పేజ్ యొక్క బాడీ ట్యాగ్ లోపల ఎక్కడైనా ఈ మీరు చూస్తున్నటువంటి ఈ డిజైన్కి సంబంధించిన కోడ్ మనకి ఇక్కడ ఎక్కడైనా కనిపిస్తుందా అండి? లేదు. చూడండి ఇక్కడ వెల్కమ్ అని ఉంది, ఇక్కడ మీకు ఐకాన్ వస్తుంది, డెమో ఏంజీ యాప్ ఈజ్ రన్నింగ్ అని ఉంది, రిసోర్సెస్ అని ఉంది. చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఒక్క వర్డ్ కూడా అట్లీస్ట్ మీకు ఇక్కడ లేదు.
మీరు చూడండి బాడీ ట్యాగ్ లోపల ఎక్కడ ఉందండి, లేదు. సో అంటే ద ఎంటైర్ అవుట్పుట్ ఏ ట్యాగ్ నుంచి వచ్చింది మీకు, ఏపీపీ రూట్ అనేటువంటి ట్యాగ్ నుంచి వచ్చింది. దట్ ఈస్ ద ఎంటైర్ ఏపీపీ రూట్ అనేటువంటి ట్యాగ్ మీరు చూస్తున్నటువంటి ఈ అవుట్పుట్ మొత్తాన్ని జనరేట్ చేయడానికి అవసరమైనటువంటి డేటాని ఇచ్చిందనమాట. సో కాబట్టి దట్ ఈస్ వన్ కాంపోనెంట్. అంటే ఈ index.html లోపల ఉన్నటువంటి ఈ అవుట్పుట్ అంతా కూడా ఒక పర్టికులర్ సింగిల్ కాంపోనెంట్ ద్వారా వచ్చింది. దట్ ఈస్ ఆ కాంపోనెంటే ఏపీపీ రూట్ అని ప్రస్తుతానికి అనుకోండి. ఓకే రైట్, ఈజీగా అర్థం అవడం కోసం చెప్తున్నాను. అంటే దీనికి ఈ కాంపోనెంట్కి సంబంధించినటువంటి డిజైన్ కానీ ఇదంతా కూడా ఎక్కడ జనరేట్ చేయబడిందండి, దిస్ ఇస్ ఇది ఏపీపీ కాంపోనెంట్.html దగ్గర ఉంది ఇదంతా కూడా. ఓకే, కావాలంటే ఇది కూడా చూడండి, మీరు ఓపెన్ చేసి ఇదిగోండి ఏపీపీ ఈజ్ రన్నింగ్ అని ఉంది, ఇక్కడ టైటిల్ అని ఉంది చూడండి. ఈ టైటిల్ ప్లేస్లో ఏమొచ్చింది, మన యొక్క అప్లికేషన్ నేమ్ వచ్చింది ఇక్కడ, రైట్. అలాగే మీకు రిసోర్సెస్ అని కనిపించింది, ఇదిగోండి రిసోర్సెస్. హీర్ ఆర్ సమ్ లింక్స్ టు హెల్ప్ యూ గెట్ స్టార్టెడ్ అని ఉంది. ఓపెన్ చేసి చూడండి కావాలంటే ఇక్కడ, ఇదిగోండి రిసోర్సెస్. హీర్ ఆర్ సమ్ లింక్స్ టు హెల్ప్ యూ గెట్ స్టార్టెడ్. అంటే నిజంగా ఇండెక్స్ పేజ్ లోపల ఉన్నటువంటి ఆ పర్టికులర్ ఏపీపీ రూట్ అనేటువంటి ఒక ట్యాగ్ ఏదైతే ఉందో ఆ ట్యాగ్ దేంతో లింక్ అయి ఉందండి, యాక్చువల్గా ఈ పర్టికులర్ ఏపీపీ కాంపోనెంట్తో లింక్ అయి ఉంది. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్. కాబట్టి index.html లో నిజంగా ఏం లేదండి. index.html లో కేవలం APP-root అనేటువంటి ఒక ట్యాగ్ మాత్రమే ఉంది. ఓకే అండి, దాన్ని ఏమని పిలవాలి, అసలు ఈ ట్యాగ్ ఈ పర్టికులర్ HTML తో ఎలా లింక్ అయ్యింది, ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఈ ఏపీపీలో డెమో ANG APP అని ఉందండి, ఇక్కడ టైటిల్ ఈక్వల్ టు అని, అవునా. దీన్ని మారుస్తాను నేను. ఇక్కడ చూడండి డెమో ANG యాప్ APP ఈజ్ రన్నింగ్ అని ఉంది, అవునండి. రైట్, నా this title changes from app.component.ts. ఓకే, ఫైల్ APP ఈజ్ రన్నింగ్. ఎక్కడ వచ్చిందండి ఇది, చూడండి కోడ్లో, ఇదిగోండి టైటిల్ చేంజ్డ్ ఫ్రమ్ app.component.ts ఫైల్ అనే టెక్స్ట్ నేను ఎక్కడ పెట్టాను, ఇక్కడ ఈ టైటిల్ అనేటువంటి ఒక ప్రాపర్టీకి అసైన్ చేశాను. సో టోటల్గా ఇక్కడ ఏం జరిగింది, app.component.ts అండ్ app.component.spec.ts, app.component.html, app.component.css ఇవన్నీ కలిసి మీకు ఒక పర్టికులర్ కాంపోనెంట్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఓకే, సో ఇందులో ఒక్కొక్క ఫైలు మళ్ళీ అగైన్ ఆ కాంపోనెంట్కి సంబంధించినటువంటి ఒక్కొక్క బిహేవియర్ని రిప్రజెంట్ చేస్తుంది. స్టైలింగ్ ఒకటి రిప్రజెంట్ చేస్తే, టెస్టింగ్ ఒకటి రిప్రజెంట్ చేస్తే, వాటి మధ్య ఉండేటువంటి సెట్టింగ్స్ని ఒకటి రిప్రజెంట్ చేస్తే, అవుట్పుట్ని అంటే వ్యూని ఇంకొక ఫైల్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ విధంగా మనం డిఫరెంట్ కాంపోనెంట్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. బై డిఫాల్ట్ ఇది మనకి అప్లికేషన్తో పాటు క్రియేట్ అయినటువంటి ఒక కాంపోనెంట్, రైట్. సో కాబట్టి ఇక్కడ ఈ కాంపోనెంట్ని దేనికి రీడైరెక్ట్ చేసాం మనం, index.html లో వచ్చేటట్టుగా చేసాం. ఎలాగా, app-root అనేటువంటి ఒక ట్యాగ్ ద్వారా. సో ఇదంతా ఎలా జరిగింది, ఓకే, ఎలా ఆ పర్టికులర్ కాంపోనెంట్ని ఈ ట్యాగ్ ద్వారా బైండ్ చేయడం జరిగింది, అసలు ఈ ట్యాగ్ ఎక్కడ డిఫైన్ చేశారు, ఓకే. సో ఆ పర్టికులర్ కాంపోనెంట్ దీనికి ఎలా రీడైరెక్ట్ చేయబడింది, ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ వీడియోస్లో రావటం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ మీరు జస్ట్ ఇదొక
ఓవర్వ్యూ మాత్రమే, జస్ట్ కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చాను నేను. నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్క అప్లికేషన్ చేసేటప్పుడు ఒక్కొక్క పర్టికులర్ ఫైల్స్కి సంబంధించి, అంటే ఆ అప్లికేషన్లో యూజ్ చేసినటువంటి ఫైల్స్ని బట్టి ఆ ఫైల్స్ని యొక్క ఇంపార్టెన్స్ని, వాటి లోపల ఉన్నటువంటి సింటాక్సెస్ని, వాటికి సంబంధించినటువంటి మోడిఫికేషన్స్, వాటి ఇంపార్టెన్స్, అవి ఎలాంటి రోల్ ప్లే చేస్తాయి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. సో కాబట్టి కొంచెం యాంగులర్ అనేటువంటిది టోటల్గా ఇది ఒక హెట్రోజీనియస్ ఎన్విరాన్మెంట్, హోమోజీనియస్ ఎన్విరాన్మెంట్ కాదు. దట్ ఈస్ అలాగే ఇది కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఒక కాంపోనెంట్ అంటే నథింగ్ బట్ సింప్లీసే ఒక పేజ్ అని అనుకోవచ్చు, కాకపోతే దాన్ని వాడు డివైడ్ చేశారు. ఓకే అండి, రైట్. డివైడ్ చేయడం ఎందుకనేటువంటిది మనకి స్టెప్ బై స్టెప్ మన ఆర్కిటెక్చర్ చెప్పుకున్నాం కదా, ఎంవిడబ్ల్యూ. ఆ ఎంవిడబ్ల్యూ ఆర్కిటెక్చర్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ విధంగా డివైడ్ చేయాలి, రైట్. సో బై డిఫాల్ట్ మనకి క్రియేట్ అయింది ఏంటండి, యాప్ కాంపోనెంట్ మాత్రమే ఒకటి క్రియేట్ అయింది. ఓకే, సో ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్క ఎగ్జాంపుల్తో పాటుగా మీకు ఈ పర్టికులర్ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి సింటాక్సెస్ని, వాటి యొక్క ఫైల్స్ని, వాటి యొక్క ఇంపార్టెన్స్ని, వాటి మధ్య ఉండే రిలేషన్ని, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఎగ్జాంపుల్తో పాటు నేర్చుకున్నట్టయితే అది ఈజీగా అర్థమవుతుంది. అలా కాకుండా నేను ఇక్కడ ఈ ఫైల్ పలానా దానికి ఉపయోగపడుతుంది, ఇదిలాగా అంటే అది మీకు స్టిల్ కొంత అన్నోన్ కిందే ఉంటుంది. అదే మీరు ఎగ్జాంపుల్తో పాటు చూశారనుకోండి, ఆ పర్టికులర్ దాన్ని మీరు ఉపయోగించి తెలుసుకుంటారు కాబట్టి అది దాని యొక్క బిహేవియర్ని మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఓకే అండి, అప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు కూడా. ఓకే, సో థ్యాంక్ యూ. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మా వీడియో కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.